ఇతరులకు సాయం చేయడం మంచి గుణం. అయితే సాయం చేసేప్పుడు చేసే తప్పులపై చాణక్య నీతి కొన్ని విషయాలు చెబుతుంది. దానం చేయడం అనేది మంచి లక్షణం. దాతృత్వం పుణ్యకార్యాలలో ఒకటిగా చెబుతారు. మనం చేసే దానధర్మాలు మన జీవితంలో రెట్టింపు ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు. అందుకే దేవాలయాలను సందర్శించినప్పుడు పేదలకు అన్నదానం చేయడం తప్పనిసరిగా అంటారు. డబ్బు, ఆహారం, బట్టలు ఇలా ఏదైనా ఇతరులకు సాయం చేయొచ్చు. పేదలకు చేసే దాతృత్వం మీకు పుణ్యాన్ని కూడా ఇస్తుంది. చాణక్యుడు తన చాణక్య నీతిలో దాతృత్వానికి సంబంధించిన కొన్ని విషయాలు పేర్కొన్నాడు. ఎక్కువగా దానం చేసినా మీ జీవితం కష్టాల్లో కూరుకుపోతుందని చాణక్య నీతి చెబుతుంది. చాణక్యుడు దానం గురించి చెప్పిన కొన్ని విషయాలను చూద్దాం. సామర్థ్యానికి అనుగుణంగా దానం చేసేవాడు ఎల్లప్పుడూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడు. అలాంటి వ్యక్తి జీవితంలో డబ్బు సమస్యలను ఎదుర్కోడు. మనిషి చేయగలిగిన మంచి పనులలో దాతృత్వం ఒకటి అని చాణక్య నీతి చెబుతుంది. కానీ ఉన్నదానికంటే మించి దానం చేయడం తప్పేనని కూడా చాణక్యుడు అంటున్నాడు. ఎందుకుంటే ఎవరైనా తన ఆర్థిక స్థితిని తెలుసుకోకుండా విరాళం ఇస్తే ఆ వ్యక్తి జీవితంలో కష్టాల్లోకి వెళ్తాడని చాణక్యుడు చెప్పాడు. చాణక్య నీతి ప్రకారం నిష్పక్షపాతమైన దాతృత్వం ప్రతిదీ దానం చేయడానికి ప్రేరేపిస్తుంది. ఈ కారణంగా కొన్ని కారణాల వల్ల జీవితంలో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ తప్పు చేసిన వ్యక్తి తర్వాత అప్పుల్లో కూరుకుపోతాడు. అలాంటి వారు తమ రోజువారీ ఖర్చుల కోసం ఇతరుల దగ్గర అప్పు చేయాల్సి వస్తుందని చాణక్య నీతి చెబుతుంది. శక్తికి మించి దానం చేస్తే అప్పుల పాలవుతారు. ఇలాంటి ఉదాహరణలు మన చుట్టూ ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. డబ్బు ఉన్నప్పుడే తమకు తోచినంత విరాళాలు ఇచ్చే వారిని చూస్తుంటాం. సంపదను బట్టి మాత్రమే దానం చేయాలని చాణక్యుడు చెప్పాడు. మీరు భరించగలిగే దానికంటే ఎక్కువ ఖర్చు చేయవద్దు. డబ్బు అవసరమైనప్పుడు మాత్రమే ఖర్చు చేయాలి. మీరు మిగిలిన డబ్బును ఆదా చేసుకోవాలి. ఎప్పుడూ గుడ్డిగా డబ్బు ఖర్చు చేయకండి. ఇలా చేయడం వల్ల మీరు త్వరగా ఇబ్బందుల్లో పడటం ఖచ్చితం. వీలైనంత వరకు దానధర్మాలు చేయండి. దాతృత్వం అనేది మన జీవితాలను, ఇతరుల జీవితాలను ఆనందంగా మార్చగల అద్భుతమైన విషయానికి. విరాళం చిన్నదైనా పెద్దదైనా దానిని సరైన వారికి చేయాలి. ఇలా చేయడం ద్వారా దేవుడు మీపై ఆశీర్వాదాలను కురిపిస్తాడు. కానీ మీ దగ్గర ఉన్నది మొత్తం ఇచ్చివేయకూడదు. ఆర్థిక ఇబ్బందుల్లో పడతారు.